ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే బై డే హై డిమాండ్ అయితే అవుతుందని చాలామంది న్యూస్లో వినే ఉంటారు. అయితే మనకి డైబోల్డ్ నిక్స్డార్ఫ్ అనే కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ అప్రెంటిస్ అండ్ ఇంటర్న్ పొజిషన్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డొమైన్ జాబ్ అనమాట. సో ఈ యొక్క జాబ్ అనేది కూడా 80% రిప్లేస్ అయితే చేయదు. మీకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నంత వరకు. సో మనకి ఈ యొక్క అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మనకి డైబోల్డ్ నిక్స్డార్ఫ్ అనే కంపెనీ నుండి వచ్చేసి టెక్నాలజీ సొల్యూషన్ ఇంటర్న్ రోల్ కోసం అప్రెంటిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ రోల్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎయిదర్ మీరు ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ 2 లొకేషన్లో ఎక్కడైనా సరే ఈ ఉద్యోగానికి మీరు కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అప్లై నౌ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తే మీరు ఈ యొక్క జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. ఆ అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. దెన్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే దిస్ ఈజ్ అన్ ఆన్ సైట్ రోల్ ఫర్ ఏ జనరేటివ్ ఏఐ ఇంటర్న్ రోల్ కోసం ఈ యొక్క పర్టికులర్ డైబోల్డ్ నిక్స్డార్ఫ్ హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. Generative AI intern will be responsible for developing and implementing AI models, algorithms, solution to enhance automation and digitalization మీద బ్యాంకింగ్ అండ్ రిటైల్ సెక్టర్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు కొలాబరేటింగ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, కండక్టింగ్ రీసెర్చ్, స్టేయింగ్ అప్డేటెడ్ ఆన్ ఏఐ అడ్వర్టైజ్మెంట్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఏఐ మోడల్స్ ఇన్ ఆల్గరిథమ్స్, స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్, టెన్సర్ఫ్లో అండ్ పైచా మీద నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అండ్ విజువలైజేషన్ టూల్, ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్ టీమ్ ఎన్విరాన్మెంట్, పర్సూయింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తారు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. దెన్ మనకి రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే మీకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఏఐ డెవలపింగ్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో పాస్ అవుట్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ట్రై చేయండి. సో ఇది వచ్చేసి మనకి 6 to 1 year పాటు అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. శాలరీ మనకి అంటే ట్రైనింగ్లో డ్యూరేషన్ పీరియడ్లో స్టైఫండ్ విషయానికి వస్తే 15,000 నుండి 40,000 వరకు పే చేస్తారు. హైదరాబాద్లో వర్క్ చేయాలి. వన్స్ ఈ యొక్క రోల్ ఫుల్ టైం అయిన తర్వాత మనకి 5 lakhs నుండి 12 lakhs per annum వరకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.